అందరికీ నమస్కారం. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి, అర్థమవుతుంది. 1 కేజీ మటన్తో సింపుల్గా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. ఫస్ట్ మటన్ని బాగా వేయించుకోవాలి, తేమ అంతా పోయినంత వరకు. తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టమాటా, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. మటన్లో టమాటా వేయడం వలన నీసు వాసన అనేది రాకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా నీళ్లు అన్నీ పోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి కొద్దిగా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మసాలా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తరువాత ముక్కలు మునిగినంత వరకు నీళ్లు పోసుకొని 5 లేదా 6 విజిల్లు రానిచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ సుష్మారెడ్డి రుచులని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.